షడ్రుచులు అన్నాం కదా, షడ్రసోపేత ఆహారం. షడ్రుచులు అంటే చేదు, వగరు, ఉప్పు, పులుపు, కారం, తీపి. అయితే 6 రుచుల్లో మనం చేదు, వగరు లేపేసామండి. చేదు అసలేం లేదు. చేదు తీస్తాం, ఏదో ఎప్పుడో కాకరకాయ కూడా తింటాం తప్ప రోజు ఏం తినాం. అంటే రోజు కాకరకాయ కూడా మంచిది అనుకోండి. మామూలుగా వేపలతో మొహం కట్టిన అన్నాలు మనకి ఇబ్బందులు ఏం లేవు. వేపలు అంటే మీ తల వెంట్రుక నుంచి కాలిగొట్టు వరకు ఉండే అన్ని సెల్స్ని శుభ్రం చేయడం. మొహం కడగడం అంటే ఒట్టి పళ్ళు మీద ఎనామిల్ క్లీన్ చేయడం, పళ్ళు గమ్స్ దెబ్బతినగా ఉండడం కాదు, నోట్లో క్రిములు లేకుండా చేయడం అది కాదండి. మొత్తం శరీరం అంతా ఉండే టాక్సిన్స్ అన్నీ బయటకు పోయి ఉన్న సెల్స్ అన్నీ యాక్టివేట్ అయ్యేవండి. శరీరాన్ని డెవలప్ చేసేది వేప. ఆ చేదు ఇంత స్వీట్కి సమానం అండి. అలాగే చేదు మంచిదండి. రోజు చేదు తాగేసామనుకోండి, ఏ కాకరకాయ రసం ఎక్కువ తాగేసామనుకో ఏమో తెలుసా, ఈ నరాలు పిలుసుగా అయిపోతాయి, చిట్లిపోతాయి. లేదా కాకరకాయ మంచిదని చెప్పేసి కాకరకాయ రసం రోజు తాగేస్తున్నాం అనుకోండి, కాకరకాయ రసం కామెర్లు ఉన్నప్పుడు తాగితే కామెర్లు తగ్గుతాయి. 3 రోజులు తాగితే మజ్జిగలేసి తాగారనుకోండి. కామెర్లకి సింపుల్, మీ కాళ్ళు రాసుకోండి. కామెర్లకి ఎవరికి కామెర్లు వచ్చినా కాకరాకు రసం కానీ, కాకరాకు దొరకకపోతే కాకరకాయ రసం మజ్జిగలో కానీ పాలలో కానీ వేసి తాగితే 3 రోజులు తాగితే కామెర్లు తగ్గిపోతాయండి. ఎంత పెద్ద ఎక్కువగా బయలుపెండి ఎంత ఉన్నా 3 రోజులు 4 రోజుల్లో తగ్గిపోద్ది. 10 ml రసం, 50 ml మజ్జిగ కానీ పాలు కానీ కలిపి కొట్టేసండి, ఏం పర్లేదు. కాకరాకు అయితే చాలా మంచిది. ఆకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాకరాకు లేకపోతే కాకరకాయ. 10 ml రసం, 50 ml మజ్జిగ కలిపి పొద్దున్నే రోజు 3 రోజులు తాగితే బాగా తగ్గుతుంది. అంటే జాండీస్కి ఎప్పుడు ఎవరు మందు ఇచ్చినా, జాండీస్ మందు వాడుతున్నారు అనుకోండి, మందు వేసిన 2వ రోజుకి ఆకలి వేసేయాలి. ఆకలి వేస్తుందంటే మందు పనిచేసిందని అర్థం. టెస్టులు దాకా వెళ్ళక్కర్లే. 2వ రోజుకి విపరీతంగా ఆకలి వేసింది అనుకోండి, ఆ మందు పనిచేస్తుందని అర్థం. అది హోమియో అనండి, ఆయుర్వేదం అనండి, వెళ్ళిపోతే అనండి, ఎనీ మెడిసిన్ వేసిన 2వ రోజుకి ఆకలి వేస్తుందంటే అది అద్భుతంగా పనిచేస్తుందని అర్థం. 3-4 రోజుల తర్వాత బాగా మంచి ఆకలి వేస్తుంది. టెస్ట్ చేస్తే నార్మల్గా వచ్చేస్తుంది. కాకరాకు రసం అలా పనిచేస్తుంది. అదే కాకరసం షుగర్ మంచిదే కదా అని రోజు గ్లాసులు తాగేస్తాం అనుకోండి, ఒక 10 రోజుల తర్వాత, నెల తర్వాత జాండీస్ వచ్చేస్తాయి. ఏ పదార్థం అయితే జబ్బును తగ్గించగలదో అది ఆ జబ్బును పుట్టించగలదు. ఇది హానిమన్ సిద్ధాంతం. ఏ పదార్థం అయితే ఆరోగ్యవంతుడి శరీరం మీద రోగాన్ని పుట్టించగలదో అదే ఆ జబ్బుకు మందు. అలాగని లేనప్పుడు తింటే ఆ జబ్బు వస్తుందన్నమాట. అందుకే ఎంత అవసరమో అంత వాడుకున్నారు పూర్వం. అతిగా ఎవరు వాళ్ళ. లివర్ ప్రాబ్లమ్స్ ఎవరున్నా సరే వీక్లీ వన్స్ తాగొచ్చండి. ప్రాబ్లమ్స్ ఉంటే రాకూడదని మాత్రం తాకండి. వేపలు చాలు మనకి. వేపాకుతో దొరకవు కదా మనకి. అందుకని మీకు టూత్ పౌడర్ ఏంటంటే వేపాకు ఎండబెట్టేసి, వేపాకు బోల్డ్ దొరకని ప్లేస్ లేదు కదా, ఎక్కడైనా ఉంటుంది. హైదరాబాద్ కూడా బోల్డ్ వేపాకు పొడి చేసి ఏంటి 100 గ్రాముల పొడికి 10 గ్రాములు ఉప్పు, 5 గ్రాములు దాల్చిన చెక్క కలిపేసి తోముకోండి. ఇంకా మీకు దొరికితే అతి మధురం కూడా కలుపుకోవచ్చు కొద్దిగా. ఇది టూత్ పౌడర్. మీరు ఇది చేసుకుంటే ఎక్సలెంట్గా ఎప్పటికీ పల్లి ప్రాబ్లం ఉండదు, ఏముండదు. అమ్మా 10 గ్రామ్స్ అమ్మా వేపాకు, 90 గ్రామ్స్, 10 గ్రామ్స్ సాల్టు, ఒక 5 గ్రామ్స్ దాల్చిన చెక్క. కల్లుప్పే సార్ మంచిది, ఐడియా సాల్ట్ కాదు. మళ్ళీ కొన్నాళ్ళకి మంది వేస్తే ఉన్ననాళ్ళకి ఉన్నట్టు అయిపోద్ది. అలాగా అమ్మ అతి మధురమైన అమ్ముతారు బయట. దొరికితే మీకు ఒక 20 గ్రాములు కలుపుకోండి. 20 గ్రామ్స్ అతి మధురం దొరికితే 20 గ్రామ్స్ మీకు ఎక్కడైనా పతంజలి షాప్లో కూడా దొరుకుతున్నాయి పౌడర్స్. ఒక 20 గ్రామ్స్ కలిపి చేసుకోండి. అది కూడా చాలా మంచిది. అతి మధురం ఏం చేస్తుంటే మీ కఫాన్ని క్లీన్ చేస్తుంది. అమ్మా పనిచేయదండి. అంటే కాకరాకు ఒక 10 మంది బీపీ పేషెంట్కి ఇచ్చామనుకోండి, 3 పని చేయొచ్చు. ఎప్పుడు ఒకటే పదార్థం అందరికీ పనిచేస్తాను గ్యారంటీ లేదు, పని చేయదు. శరీర తత్వాన్ని బట్టి మందు ఇక్కడ అలా ఎప్పుడు తగ్గదండి. ఒకే ఒక దాంతో తగ్గిపోద్ది ఒక జబ్బు అంటే అది కరెక్ట్ కాదండి. అలా అయితే ఇన్నాళ్ళు ఈ జబ్బులు ఎందుకు ఉంటాయి? ఇది వేపాకండి. చేదు రుచి. ఈ చేదు రుచి ఎలా పోగొట్టుకున్నాం? టూత్పేస్ట్లు వచ్చాక పోగొట్టుకున్నాం. టూత్పేస్ట్ రాకముందు చక్కగా మనం
మన పని మనం చేసుకున్నాం. వేపలతోటో ఉప్పుతోటో లవంగంతోటో తోముకున్నాం. అప్పుడు 90 ఏళ్ళ వయసులో చెరుకు ముక్క తిన్నాం. అవునండి. పేస్ట్ వచ్చాక 30 ఏళ్ళకి చెరుకు ముక్క తినలేని పరిస్థితి. అంతేనండి. మనం మాయ చేశారు. అలా తోమకూడదు, మీరు వేపలతోటి ఉప్పుతోటి తోమితే మీ పళ్ళుని పోతాయి, ఎనామిల్ పోతుంది, ఒకసారి పోతే ఇంకెప్పటికీ రాదు, ఈ పళ్ళు మీరు అలా చేయడం తప్పు, ఆ కోల్గేట్ పేస్ట్ ఇలా వాడాలి, ఇది వాడితే మీకు చాలా బాగుంటుంది అని అనడంతో చేతి తీసేసి తీపి తెచ్చిపెట్టుకున్నాం. తీపి శరీరాన్ని శిథిలం చేసేస్తుంది, స్వీటు శరీరాన్ని తినేస్తుంది. ఓకే. పేస్ట్ వచ్చాక 30 ఏళ్ళకి పళ్ళు ఊడిపోతున్నాయి. డెంటిస్టులు, డెంటల్ హాస్పిటల్స్, అందులో మళ్ళీ బోల్డ్ బ్రాంచ్లు, పీకి ఒకడు, కట్టి ఒకడు, అంతేనా, క్లీన్ చేసి ఇలా రకరకాలు. అలా ఏంటంటే వేప మనం పోవడంతో చేదు వచ్చిపోయింది. చేదు తర్వాత ఉప్పు, సాల్ట్. మనం సాల్ట్ కళ్ళుప్పు తిన్నాళ్ళు బాగున్నాం సార్. కళ్ళుప్పు తిన్నాళ్ళు మనకి ఏ థైరాయిడ్ ఎక్కడంటే ఎక్కడో ఒకటి 1% కూడా ఉండేది కాదు. 1000 మందిలో ఒకరు ఉంటే ఆశ్చర్యంగా చూసేవాళ్ళం. ఆ రోజు థైరాయిడ్ పేషెంట్కి మందు తెప్పించాలంటే బాంబే లెటర్ రాసి తెప్పించాలి. ఒక సీసా తెప్పించాలంటే లెటర్ వెళ్ళి వచ్చేటప్పుడు 3 నెలలు పట్టేది. సీసా వచ్చాక లెటర్ రాస్తే మళ్ళీ సీసా ఈ లోపల సీసా వస్తారా అని భయపడేవాళ్ళం. ఈరోజు చాక్లెట్లో దొరికేస్తుంది బయట, కేవలం అయోడైడ్ సాల్ట్. అయితే మనం అయోడైజ్ కలిపిన తర్వాత మనం ఉప్పును పాడు చేసుకున్నాం. అసలు పక్కన పడేసాం, ఈ ఉప్పు తిన్నాం మొదలెట్టాం. ఈ ఉప్పు తిన్న తర్వాత మనకి ఏంటి ప్రాబ్లమ్స్? థైరాయిడ్, బీపీ, షుగర్, కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్, ఒబెసిటీ. ఏమవుతుందంటే ఆ సాల్ట్లో ఉండే అయోడిన్ మాలిక్యూల్ మన బాడీలో డిపాజిట్ అయిపోతుంది, ఆర్గాన్స్లో డిపాజిట్ అయిపోయి ఆర్గాన్స్ అన్ని పాడైపోతున్నాయి. మనం కల్లుప్పు వాడుకున్నా చాలా బాగున్నాం. ప్యాకెట్ సాల్ట్ వచ్చాక మాయ అయిపోయింది, అలా ఉప్పు పోయింది. అయోడైడ్ సాల్ట్ వచ్చి ఉప్పు పోగొట్టిందండి. మనకు ఉప్పులు 5 రకాలండి. ఆయుర్వేదంలో 5 రకాల ఉప్పులు: సైంధవ లవణం, సముద్ర లవణం, కాచ లవణం, బిడా లవణం, సవత్స లవణం, ఇలా 5లో సైంధవ లవణం, సముద్ర లవణం మనం వాడే ఉప్పులు అన్నమాట. మన వంటకంలో వాడే ఉప్పులు. మనం సముద్ర లవణం అంటే కల్లుప్పు అనమాట. సముద్రంలో పండేది సముద్ర లవణం, అది వాడుకున్నాం. ఏదైనా ప్రాబ్లం వస్తే మనం రాక్ సాల్ట్ వాడేవాళ్ళం. జబ్బు వచ్చినప్పుడు బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ వస్తే ఈ రాక్ సాల్ట్ తెప్పించుకుని వాడేవాళ్ళం. ఈ సైంధవ లవణం అంటే ఎక్కడిది? హిమాలయాల్లో సింధు నది ప్రవహించే కొండలన్నీ ఉప్పు కొండలు. ఆ కొండల్లో ఒకటే సింధు రివర్. అందులో 80 రకాల మినరల్స్ ఎలిమెంట్స్ ఉంటాయి విత్ ఐడిన్ కలపకల్లా. ఇందులో 72 రకాల మినరల్స్ ఎలిమెంట్స్ ఉంటాయి మన సాల్ట్లో, కలుపులో, విత్ ఐడిన్. ఐడిన్ ఎందుకు వచ్చిందంటే గుజరాత్ ప్రాంతంలో పండే ఉప్పులో, కొన్ని ప్రాంతాల్లో పండే ఉప్పులో ఐడిన్ తప్ప మిగతా ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. అందుకు గవర్నమెంట్ ఏం చేసింది, ఆ స్టేట్ గవర్నమెంట్ మీరు ఇంత పర్సెంటేజ్ కలిపి అమ్మాలని రూల్ పెడితే ఆ ఐడిన్ అనే పదార్థం తెలివితేట పెరుగుతాయని చిన్న కాన్సెప్ట్ అది. వాళ్ళు కమర్షియల్ పాయింట్ చేసుకుని మీ ఉప్పులో మట్టి మసానం ఉంటుంది, దాన్ని మేము శుభ్రం చేసాం, చక్కగా ఇప్పటికీ తడి అవ్వకుండా ఫ్రీ ఫ్లో సాల్ట్లా చేస్తున్నాం, ఐడిన్ కలిపాం, మా అమ్మాయి కలెక్టర్ అయిపోయింది, ఇలాంటి అంతేనండి. ఫస్ట్ అనుకున్న ఉప్పులు అలా అయ్యే వచ్చే యాడ్స్, మా అమ్మాయి కలెక్టర్ అయిపోయిందని. ఏమండి అంతకుముందు కలెక్టర్ లేదా ఏంటి? సరే, ఆ మాయలో పడి మనం చక్కగా ఈ ఉప్పు తిన్న మొదలెట్టాం, అన్నీ పెరిగిపోయాయి. అలా ఉప్పు పోయిందండి. ఈ కారం అండి, మొట్టమొదటి కారం తెలుసా మీకు? ఈ భూమి మీద మొట్టమొదటి కారం మిరియాలు కదా, కానీ మిరియాలు కాదు, ఆ చివరి ఆకుంది కదా, వర్ర కసివింద అంటారు మామూలుగా. మీకు హైదరాబాద్ కొండల మీద కూడా బోల్డ్ ఉంది. వర్ర అంటే కారం, కసివిందలో దాని టొడాలియా ఇసియాటికా అని పిలుస్తారు లాటిన్ ఏమో. అది కారం అండి. ఆకు కారం, వేరు కారం, కాండం కారం, అంతా కారమే. ఆ కారం తింటే మనకి అల్సర్స్ రావు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావు, క్యాన్సర్లు రావు, యాంటీ క్యాన్సర్ ప్రాబ్లం రాదు. అది మనం వదిలేసి మేము మిరియాలు వచ్చాక మిరియాలకి వెళ్ళాం. మిరియాల తర్వాత పచ్చిమిరపకాయ వాడుకున్నాం. దాని తర్వాత మిరపకాయ ఎండబెట్టుకుని, అంటే పండు అయ్యాక ఎండబెట్టి ఇంట్లో కారం చేసుకున్నాం. ధనియాలు, ఉప్పు, జీలకర్ర, పసుపు కొమ్ములు వేసి కొట్టుకుని
చేసుకున్నాం. అప్పుడు మనకి ఇబ్బంది లేదు. ప్యాకెట్ వచ్చాక సింథటిక్ మాయలో పడిపోయాం. సింథటిక్ కలర్స్, సింథటిక్ టేస్ట్లు వాటి మాయలో పడి మనకి కారం పోయింది. ఇలా మనకు షడ్రుచులు పోయాయండి. మళ్ళీ మనం రుచులను వెనక్కి తెచ్చుకోగలిగితే సింపుల్ సొల్యూషన్ అంతే. మీరు రోజు 6 రుచులు తింటున్నారా లేదా, 6 రుచులు వెళ్ళాయా లేదా. ఇక ఒకరంటే ఆయిల్స్ అనమాట. వేరుశనగ నూనె, నువ్వుల నూనె, నెయ్యి ఆంధ్ర వాళ్ళకి అంతే కదండి. మన ఆంధ్రాలో వేరుశనగలు పండుతాయి, నువ్వులు పండుతాయి, నెయ్యి వస్తుంది. ఈ 3 తిన్నానాలు బాగున్నాం. కొలెస్ట్రాల్, గుండె జబ్బులు ఏమీ లేవు. ఆ కొవ్వు ఎలాంటి కొవ్వు? మన శరీరంలో ఉండే చెడ్డ కొవ్వుని మంచి కొవ్వుగా మార్చే కొవ్వు అండి. అప్పుడు మనకేం ప్రాబ్లమ్స్ లేవు. మీరు ఆ కొవ్వు ఉంది వాడకూడదు, వాడితే గుండె జబ్బులు వస్తాయి, మంచిది కాదు, రిఫైండ్ ఆయిల్ వాడని రిఫైండ్ ఆయిల్ పెట్టారు. రిఫైండ్ ఆయిల్ వచ్చిన తర్వాత ఏవైతే రావన్నామో అవన్నీ వచ్చాయి. ఒక రుచి పోయింది అక్కడ. ఇక స్వీట్ బెల్లం. ఇది మామూలుగా ఆర్గానిక్ బెల్లం అనుకోండి. బెల్లం పెట్టండి ఒకసారి. అది ముందులో పెట్టండి. తేనె పెట్టండి చెప్తాను. మొట్టమొదటి మనకి తీపి తేనె అండి. మానవుడి కాలంలో కనిపెట్టింది తేనెలో 2 రకాలు అవి. అది చిన్నది చాలా వాల్యుబుల్. అది చాలా ఇంతే ఉంటుంది, 50 గ్రాముల తేనె వస్తుంది అంతే. అది ఈగలు కూడా చాలా తక్కువ ఉంటాయి. అవన్నీ చాలా వాల్యుబుల్ మెడిసినల్ ప్లాంట్స్ నుంచి కలెక్ట్ చేసి పట్టుకొచ్చి పెడతాయి అనమాట. ఆ తేనె తీసి దాచుకుంటే 100 సంవత్సరాలు ఉంటుంది. అది ప్రతి ఊళ్ళో ఒక ఇంట్లో ఉండేదండి. ఎవరో ఒకరింట్లో పిల్లలు పుట్టగానే డెలివరీ అయిన వెంటనే చంటి పిల్లవాడికి ఫస్ట్ ఆ తేనె చుక్క నాకించేవారు. ఆ ఒక్క చుక్క 100 ఏళ్ళు అతనికి ఇమ్యూనిటీ పెంచేది అన్నమాట. 1 డ్రాప్ 100 సంవత్సరాలు హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా హై రెసిస్టెన్స్ అనమాట. ఈరోజు ఆ తేనె మర్చిపోయాం మనం. తర్వాత ఆ పెద్ద తేనె చూసారా, అది మనం మందుల్లో వాడుకున్నాం. ఇంకా పెద్దగా ఉంటాయి, రాక్ బీ అని పెద్ద ఈగలు ఉంటాయి. చెట్టు తొర్ర తేనె, పుట్ట తేనె అంటారు. అవి తీస్తే మనకి 100-200 కేజీలు వచ్చేస్తాయి. ఒక త్వరలో తీస్తే అంత పెద్ద చిక్కగా నల్లగా పొలపొలగా ఉంటుంది. అవి మనం స్వీట్స్లో చేసుకున్నాం. ఇంకా తర్వాత నుంచి కింద ఉన్న 2 ఇది అతి మధురం చివరిది. అది స్టీవియా అని మన ప్లాంట్ కాదు కానీ మన ఇండియాలో బాగా పెంచుతున్నారు. ఇవి 2 పంచదార కన్నా 62 రెట్లు స్వీట్ అండి. పంచదార కన్నా 62 రెట్లు ఎక్కువ స్వీట్. ఇందులో గ్లూకోజ్, సుక్రోజ్ ఉండవు. అతి మధురం. ఇంకోటి స్టీవియా మీకు బజార్లో అమ్ముతారమ్మా, మార్కెట్లో దొరుకుతున్నాయి, మీకు పర్లేదు, అవి కొనుక్కోవచ్చమే, కల్తీ ఉండవు. అయితే ఇవి న్యాచురల్గా వచ్చినవండి. ఈ చివరిది తాటి బెల్లం. ఫస్ట్లో కళ్ళు నుంచి తాటికల్లు నుంచి బెల్లం చేసుకున్నాం. ఈ చివరి తాటి బెల్లం. ఈ కిందవి వేళ్ళు అతి మధురం. ఆ మొక్క స్టీవియా, అది తులసి ఫ్యామిలీ. ఆకు చాలా తీయగా ఉంటుంది. మీకు నెక్స్ట్ టైం మేము అవి చూపిస్తాము అని. నెక్స్ట్ అండి మార్చండి, ముందుకు రండి. రైట్. అయితే ఇక మనం చెరుకు కనిపెట్టాం. చెరుకు తీయగా ఉందని దాన్ని రసం తీసి బెల్లం చేసుకున్నాం. ఆ బెల్లం కింద నల్లగా ఉంది చూసి అచ్చులాగా, అలా ఉన్నప్పుడు బాగుంది. అలా నల్లగా అచ్చులుగా ఉన్నప్పుడు వాడుకున్నాం, చాలా బాగున్నాం. దాన్ని కేవలం బిజినెస్ కోసం ఇలా నల్లగా ఉంటే ఎవరు కొనరు, మంచి మైసూర్ పాకలా చేస్తే కనుక హాట్ కేక్లో వెళ్ళిపోద్ది మన బిజినెస్, 3 పూలు 6 కాయలు అని చెప్పేసి ఆ అమ్మేవాళ్ళు పసుపు రంగులో తెచ్చారండి. ఎల్లో కలర్కి. ఎల్లో కలర్ ఎలా వస్తుంది? అమోనియం సల్ఫేట్ వేయడం వల్ల వస్తుంది. బెల్లం వండేటప్పుడు లాస్ట్లో అమోనియం సల్ఫేట్ వేస్తారు. ఎంత ఎక్కువ వేస్తే అంత ఎల్లో కలర్ వస్తుందన్నమాట. అప్పుడు ఆ బెల్లం తీసి అమ్మేస్తారు. అమోనియం సల్ఫేట్ ఒక 20 గ్రాములు తింటే చచ్చిపోతాం మనం. ఈ భూమి మీద ఆవిడ బతికించలేడు, అంత వెరీ పవర్ఫుల్ పాయిజన్. ఆ ఎల్లో కలర్ బెల్లం మనం మార్కెట్కి వెళ్తే ఎల్లో కలర్ తెలియక ముందు మనం, ఇప్పుడంటే కొంచెం అవేర్నెస్ వచ్చింది కాబట్టి మనం మళ్ళీ ఎంచుకుంటున్నాం. కానీ కొంతవరకు మనం అదే కదా, ఎల్లో బెల్లమే, నల్ల బెల్లం అంటే పక్కన పెట్టేసాం, చక్కగా తెచ్చుకుని తిన్నాం. అలా బెల్లం రుచిపోయింది. ఇక పులుపు ఏంటంటే మనం సంవత్సరం అంతా చింతపండు తినలేదండి. పూర్వం మనం సంవత్సరం అంతా చింతపండు తినలే. మనకు పులుపులు బోల్డు. ప్రతి సీజన్లో ఒక పులుపు వచ్చేది మనకి. ఉసిరికాయ, మామిడికాయ, నారింజకాయ, నిమ్మకాయ, దబ్బకాయ, వాక్కాయ, చింత చిగురు, ఇలా మనకి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రకం పులుపులు వచ్చేవి. వాటితో మనం పులుపు ఎంజాయ్ చేసాం. అవి న్యాచురల్. చింతపండు ఎప్పుడు తినేవాళ్ళం అంటే మనం
మోషన్ అవ్వకపోతే చింతపండు చారు కాచుకుని తాగేవాళ్ళం అండి. మోషన్ ఫ్రీ అయిపోయేది. విరోచనకారి మామూలుగా మనకు పూర్వం. ఇప్పుడు మనం రోజు చింతపండు తాగుతున్నాం కదా, ఏమవుతుంది అప్పుడు? మోషన్ అవుతుంది. మోషన్ కానప్పుడు మోషన్ అయ్యింది. మనం రోజు తింటే ఏమవుద్ది? మోషన్ అవ్వలేదు. ఇప్పుడు అందరికీ ఆ చింతపండు అచ్చంగా వాడడం వల్ల మనకి కాన్స్టిపేషన్ అందరికీ ప్రాబ్లం. మీరు మళ్ళీ వారంలో ఒకరోజు చింతపండు, నిమ్మకాయ, దబ్బకాయ, నారింజకాయ ఇలా మీరు రసం పెట్టినప్పుడు మరగ్గానే కొంచెం దింపగానే నిమ్మరసం పిండితే లెమన్ రసం అయిపోద్ది, దబ్బకాయ అయిపోద్ది. అలా మీరు ఈ పులుపులు కానీ మళ్ళీ మనం ఎంజాయ్ చేయగలిగితే ఈ ప్రాబ్లం ఉండదు. ఇవి యాక్చువల్గా పూర్వం పసుపు కొమ్ములు కేజీ అయితే అండి ఒక 50 గ్రాములు కస్తూరి పసుపు, ఈ రెండు కలిపి పొడి చేసుకునేవారు. ఇళ్ళలో పసుపు ఎలా చేసేవారంటే పసుపు కొమ్ములు తెచ్చుకొని ఒక 50 గ్రాములు, కేజీకి 50 గ్రాములు కస్తూరి పసుపు మేము అమ్ముతారు బజార్లో. పసుపులో చాలా రకాలు ఉన్నాయి. పసుపు, కస్తూరి పసుపు, మాను పసుపు, ఇలా చాలా రకాల పసుపులు ఉన్నాయి. అయితే కస్తూరి పసుపు యాక్చువల్గా మనం ఈ ఫేషియల్స్ అట్లా వాడతారు, బ్యూటీ ముఖం అందంగా రావడం కోసం బ్యూటీ క్రీమ్స్లోనే అట్లనే వాడతారు మనం యాక్చువల్గా. కానీ మనం పసుపు కొమ్ములు ఇది కలిపి చేసామట, ఇదే చేసింది. అలా పసుపు చేసిన నాలో మనకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు పసుపు అంతా కూడా కలరే, ఒరిజినల్ కొమ్ములు ఏం లేవండి అందులో, అంతా కలరే మాయ. మన షడ్రుచులు తిన్నాళ్ళు బాగున్నామండి. మన తెలివితేటలతో మన సైన్స్ మనం బాగా అభివృద్ధి చెందాం కదా, మనకు చాలా నాలెడ్జ్ వచ్చింది, చాలా రీసెర్చ్ చేసాం, కనిపెట్టాం కొత్తగా. మనం 7వ రుచి కనుక్కున్నాం. 7వ రుచి, 6 రుచులు పక్కన పెట్టి 7వ రుచి. ఈ పక్కవన్నీ సింథటిక్ టేస్ట్లు అండి, ఇవన్నీ సింథటిక్ టేస్ట్స్. అవన్నీ కింద 2 ప్రిజర్వేటివ్స్, సోడియం బెంజైడ్, వెనిగరు, అవి ప్రిజర్వేటివ్స్, నిలవ ఉండడానికి వాడేవి. ఇవి టేస్ట్లు, అవి తింటే ఎడిట్ అయిపోతాం, ఆ టేస్ట్కి మనం ఎడిట్ అయిపోతాం అన్నమాట. ఈ పక్కన ఉన్నవన్నీ ఆ కలర్స్, సింథటిక్ కలర్స్ అవన్నీ. మీకు ఈరోజు మనం ప్రపంచం ఈ మాయలో ఉన్నాం, మనం ఈ రంగుల మాయలో ఉన్నాం. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, ఏ బేకరీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అవి లేకుండా లేవు. మనం ఏదైనా మాల్కి వెళ్ళి పచ్చళ్ళు కొనుక్కున్నా అంతేనా, ఎనీ ప్యాకెడ్ ఫుడ్ ఇవి లేకుండా తయారవు. పచ్చడి చేశారనుకోండి, వెనిగరు, నిమ్మప్పు వేస్తారు, ప్రిజర్వేటివ్ అనమాట. అది లేకుండా ఏ పచ్చడి ఉండదు. మామూలుగా మనం పెట్టుకున్నాం పచ్చళ్ళు, మనం ఎలా పెట్టుకున్నాం? మామిడికాయలు తెచ్చుకొని ఆవాలు, మెంతులు ఇవన్నీ గుండగొట్టుకొని ఒక ఫార్ములా మనకు ఉండేది, ట్రెడిషనల్ ఫార్ములా. ఆ ఆవకాయ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండేది, అది చాలా హెల్తీగా ఉండేది. అది పోయి మనం ప్యాకెట్లోకి వచ్చాం. ప్యాకెట్లోకి వచ్చిన తర్వాత ఏంటి? వెనిగరు, నిమ్మప్పు వేస్తే పచ్చళ్ళు తయారవుతాయి. అలాగే స్వీట్స్, సోడియం బెంజైడ్, నిమ్మప్పు వేస్తే స్వీట్స్, కూల్ డ్రింక్స్, స్వీట్స్ ప్రిజర్వేటివ్ అన్నమాట. ఇవేం చేస్తాయి? మీకు నిమ్మప్పు, వెనిగర్ కలిసింది ఒక 3 నెలలు ఉందనుకుంటా ప్యాకెట్లో. దాని తర్వాత టెస్ట్ చేస్తే ఎంఎస్జి, మోనోసోడియం గ్లూటమేట్ అనే ఒక రసాయనం తయారవుతుంది. అది ఆల్రెడీ సైంటిస్టులు ప్రూవ్ చేశారు, ఆర్టికల్స్ రాశారు. అది తింటే క్యాన్సర్ వస్తుందని చెప్పారు, మనం చదువుకున్నాం. ఈనాడు పేపర్లో కూడా, తెలుగులో కూడా వచ్చింది. లేదు, అయిపోయాం. తర్వాత డ్రింక్స్, కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా, కూల్ డ్రింక్స్లో అవన్నీ ఎడిక్షన్స్ ఉంటాయి. ఎడిట్ అయ్యే వరకు యాడ్ ఇస్తారు. రకరకాల డ్రింక్స్ కదా, మనం 4 వెళ్ళామంటే నేను థమ్స్అప్ తాగితే ఇంకోటి తాగుతారు. ఆ కొత్త ఫ్లేవర్ దిగిందంటే యాడ్ వస్తుంది. అది 1 ఇయర్ ఉంటుంది యాడ్, తర్వాత యాడ్ కనపడదు. అప్పుడు ఎడిట్ అయిపోతారు. ఎంత ఎడిట్ అయ్యారో అడిగితే లెక్కలు వచ్చేస్తాయి. అంటే నేను ఇంత బిజినెస్ హ్యాపీగా చేసుకోవచ్చు అనుకుంటాను. అలాగే లేసులు, కురుకులు ఉంటాయి. పిల్లలు తీసుకెళ్తే అందరూ ఒక లేస్ అడగరు, బ్లూ లేస్, రెడ్ లేస్ ఒకటి అడుగుతారు. అంటే దానికి ఎడిట్ అనమాట అండి. అలాగే రెస్టారెంట్లో మనం చెప్పే కర్రీస్ కానీ ఇవన్నీ కూడా మనం వాటికి ఎడిట్ అవుతాం అన్నమాట అండి. అదే కావాలని కోరుకుంటాం ఎప్పుడైనా సరే. ఏదో పన్నీర్ బటర్ మసాలా అని, కాజు టమాటా అని ఇలా. సో ఇదేంటంటే ఇప్పుడున్న ప్రపంచం ఇది. మళ్ళీ మనం అంటే ఇవి తినొద్దని నేనేమన్నాను, అప్పుడప్పుడు సరదాగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళచ్చు అకేషనల్గా. సంవత్సరానికి 1 సారో 2 సార్లు లేదా నెలకు 1 సారో తినచ్చు. తినడం వల్ల ఏం నష్టం ఏమైపోదు.
కానీ అచ్చంగా మనం ఎక్కువ రోజులు దానికి ఫాలో అయ్యామనుకోండి, ఇక్కడ ప్రాబ్లమ్స్ అంటే ఎంత మేజర్ ప్రాబ్లమ్స్, ఇంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చిన్నప్పుడే వచ్చేస్తున్నాయంటే కారణం ఏంటంటే ఇది పెద్ద మన ఫుడ్డే మెయిన్ అండి. ఈ షడ్రుచులు పోయే రైస్ ఇప్పుడు పెద్ద ప్రాబ్లం కదా. ఒక ఆయన కొర్రలు తినమంటారు, ఒక ఆయన తినద్దు అంటాడు అండి. బయట పెద్ద చర్చలు, గొడవలు, వాటికి డిబేట్లు, టీవీల్లో గోళ్ళు అండి. పూర్వం ఎవరన్నా మనం 30 ఏళ్ళ క్రితం అచ్చంగా మిల్లెట్స్ తిని బతికామా? మన అమ్మలో నాన్నలు తాతల వరకు చూడండి, అందరం రైసే కదా తిన్నాం. ఏమండి, తాతగారి టైంలో మనం సీజనల్గా తిన్నాం. అంటే మనకి పండేవేంటి? జొన్నలు, కొర్రలు, సామలు, రైస్. రైస్ కూడా పండుతాయి మనకి, అంతే కదా. కొన్ని ప్రాంతాల్లో రైస్ పండుతాయి. ఏ ప్రాంతంలో ఏం పండుతున్నాయో అవే మనం ఎంజాయ్ చేసాం, అంతే కదండి. ఎక్కడయో తెచ్చుకొని మనం కోరుకుంటూ తినలేదు. అప్పట్లో మనకి ఆంధ్ర తెలంగాణలో మనకి కొర్రలు, జొన్నలు, సామలు, రైస్, అలా మనం సీజనల్గా కొన్నాళ్ళు కొర్రలు తిన్నాం, కొన్నాళ్ళు రైస్ తిన్నాం, కొన్నాళ్ళు అంటే సంవత్సరం అంతా రైస్ తినలేదు, సంవత్సరం అంతా కొర్రలు తినలేదు, సంవత్సరం అంతా జొన్నలు తినలేదు మన తాతల టైంలో. అప్పుడు చాలా హెల్తీగానే ఉన్నాం. ఇప్పుడు అచ్చంగా మనం మిల్లెట్స్ తినమని చెప్తున్నారు అనుకోండి, అది ఇప్పుడు నేనేం చెప్పక్కల్లా. మరో 3 ఏళ్ళ తర్వాత తిన్న వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉందో మనం ప్రాక్టికల్గా చూసి బాగుందనుకోండి మనం ఓటేసేద్దాం, బాగాలేదు అనుకోండి ఇవన్నీ ప్రాక్టికల్గా ప్రూవ్ అవ్వాల్సినవి. మనం ఏం చెప్పలేమండి, బాగుంటుందా బాగుంటుందని వేరే విషయం. అంటే మనము మామూలుగా థియరిటికల్ మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే చెప్పాను కదా, మనకి ఏం పండుతున్నాయో మన చుట్టూ అవి తింటేనే మనం బాగుంటాం. మనకి రైస్ పండుతాయి, మన రైస్ తింటే బాగుంటాం. పంజాబ్లో గోధుమలు పండుతాయి, వాళ్ళు గోధుమలు తింటే బాగుంటారు. ఆ గోధుమలు మంచిగా మనం తిన్నాం అనుకోండి మనకు తేడా కొట్టేస్తుంది. మన రైస్ మంచిగా వాళ్ళు తిన్నారనుకోండి వాళ్ళకి జబ్బు చేస్తుంది. ఎందుకంటే నేచర్ కనెక్ట్ అయ్యి ఉండాలి, మనం నేచర్కి దూరం అయిపోకూడదు. ఇంకొకటి, ఈ ఎనీ డైట్, ఎనీ ఫుడ్, ఎనీ ఏదైనా సరే ఆ కొర్రలే మంచి, మిల్లెట్సే మంచి కాదంటలా. ఇప్పుడు అవి ఏమైనా సామాన్యుడికి అందుబాటులో ఉన్నాయా? వీళ్ళు చెప్పకముందు అందుబాటులో ఉన్నాయి, వీళ్ళు పబ్లిక్ చేయకముందు వాళ్ళకే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి అందుబాటులో లేకుండా పోయాయి. వాళ్ళ దగ్గర 20 రూపాయలు అండి కొర్రలు. కరెక్ట్గా 2 ఏళ్ల క్రితం నేను కొర్రలు కొంటే బాగు చేసి శుభ్రంగా దంచి బాగు చేసి చెరిగి 20 రూపాయలు 15 రూపాయలు చెప్తే నేను ఇంకా ఎక్కువ ఇచ్చేవాడిని, 17 రూపాయలు 20 రూపాయలు ఇచ్చేవాడిని. అది చాలా ఆనందం వేస్తుంది వాళ్ళకి. 20 రూపాయలకి ఇచ్చేవారండి. ఈరోజు వాళ్ళే నాకు 60-70 రూపాయలకి తక్కువ ఇవ్వట్లేదు. 2, వాళ్ళేం తినలేరు ఇవి, చక్కగా వాళ్ళు తిని బాగుండేవారు, ఇప్పుడు వాళ్ళు అమ్మేసుకుంటున్నారు. అంటే ఏదైనా సరే ఫుడ్ అయినా ఏదైనా అతి సామాన్యం నుంచి అతి ఉన్నతమైన వాళ్ళు కూడా అందుబాటులో ఉండాలండి. ఈ ఫుడ్, హెల్త్, ఎడ్యుకేషన్, ఈ 3 అందరికీ అందుబాటులో ఉన్నప్పుడే ఈ సమాజం బాగుంటుంది, సొసైటీ బాగుంటుంది. ఆత్మ జ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో PMC ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి.